సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం మార్క్సియన్ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రభాత్ పట్నాయక్ గారు రచించిన పాశ్చాత్య నాగరికత విలువెంత అనే అంశం చూద్దాం. నవంబర్ 23న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక కథనం వచ్చింది. పాశ్చాత్య నాగరికతను సంరక్షించుకోవడానికి యూరోపియన్ దేశాలన్నీ తమ తమ దేశాల్లోకి బయట నుంచి వచ్చే వలసలను పరిమితం చేయాలని అమెరికా పిలుపు ఇచ్చిందనే ఈ కథనం సారాంశం. ఈ పాశ్చాత్య నాగరికత అనేది చాలా విలువైనదని అనుకోవడం కానీ, దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకోవడం కానీ మూడవ ప్రపంచ దేశాలలోని చాలామందికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు గత కొన్ని శతాబ్దాలుగా తక్కిన ప్రపంచంలోని దేశాల మీద, దేశ ప్రజల మీద సాగించిన దురాగతాలు, అత్యాచారాలు తలుచుకుంటేనే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి. సామ్రాజ్యవాద దేశాలు నాగరికత అటువంటి వికృతమైనది. అసలు వారి ప్రవర్తన వికృత రూపాన్ని కప్పిపుచ్చడానికి నాగరికత అన్న పదంతో దానికి ముసుగు వేయడమే సహించరానిది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనుసరించిన విధానాల వల్ల తలెత్తిన కరువుల ఫలితంగా మన భారతదేశంలో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిస్సహాయులైన భారత రైతాంగం నుండి ఆదాయాన్ని పిండుకోవడానికి బ్రిటిష్ పాలకులు దురాశాపూరితంగా వ్యవహరించిన పర్యవసానమే ఆ కరువులు. కాంగో ప్రజల మీద బెల్జియం రాజు లియోపాల్డ్ మాటలతో చెప్పడానికి అలవికాని క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. నమీబియాలో జర్మనీ నిర్వహించిన నిర్బంధ శిబిరాలలో ఏకంగా కొన్ని తెగలకు తెగలే కనుమరుగయ్యాయి. పాశ్చాత్య నాగరికత గురించి ఏమనుకుంటున్నారని గాంధీజీని ఒక విలేకరి అడిగితే చాలా వ్యంగ్యంగా అటువంటి నాగరికత వారికి ఉండి ఉంటే బాగుండేది అని ఆయన జవాబిచ్చారు. అయితే ఈ క్రూరత్వాన్ని అంతటినీ పక్కన పెట్టి కాసేపు పశ్చిమ దేశాలు భౌతిక సంపద విషయంలో సాధించిన పురోగతిపైనే దృష్టి పెడదాం. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు మూడవ ప్రపంచ దేశాలను దోపిడీ చేసే విధానాలను అనుసరించడం ద్వారానే తమ పాదార్థిక అభివృద్ధిని సాధించగలిగాయి. దానివల్ల ఏర్పడిన ఫలితాల ప్రభావం నుంచి తప్పించుకొని ఎలాగైనా బయటపడాలని ఇప్పటికీ ఆ మూడవ ప్రపంచ దేశాల ప్రజానికం నానా తిప్పలు పడుతున్నారు. పశ్చిమ దేశాలు తమ స్వతంత్రమైన ప్రత్యేక శక్తి సామర్థ్యాల ద్వారా సాధించిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మూడవ ప్రపంచ దేశాలను సర్వనాశనం చేయడం ద్వారా మాత్రమే పాశ్చాత్య దేశాల అభివృద్ధి అనేది సాధ్యపడింది. ఇప్పుడు ఈ మూడవ ప్రపంచ దేశాల నుండే ప్రజలు వలసదారుల రూపంలో ఎక్కడికైనా పోయి తలదాచుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. మూడవ ప్రపంచ దేశాలు తమ తమ దేశాల్లో అభివృద్ధి మార్గాన ముందుకు సాగి తద్వారా ఈ వలసలను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలను సైతం దెబ్బతీయడానికి సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే సైనిక పరంగా కూడా జోక్యం చేసుకోవడానికి తయారవుతున్నాయి. నేను చేస్తున్న ఈ వాదనను అతిశయోక్తులుగా చాలామంది అనుకుంటారు. అటువంటి వారి చేస్తున్న వాదనలు ఇలా ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో గణనీయమైన సాంకేతిక మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి. వాటి ద్వారా చాలా అద్భుతంగా శ్రామిక ఉత్పాదకత పెరిగింది. తద్వారా పశ్చిమ దేశాల్లో నిజ వేతనాలు, నిజ ఆదాయాలు బాగా పెరిగాయి. సామ్రాజ్యవాద దేశాల్లో ఉన్నది మూడవ ప్రపంచ దేశాల్లో కనిపించనిది ఈ కొత్త కొత్త పరిశోధనలే అని. ఆ సాంకేతిక పురోగతి అన్నదే పశ్చిమ దేశాలను మూడవ ప్రపంచ దేశాల కంటే భిన్నంగా నిలబెట్టింది. వాటి ఆర్థిక గమన దిశలో పూర్తి తేడా అన్నది దానివల్లే తలెత్తింది. దానివల్లే ఆ మూడవ ప్రపంచ దేశాల నుండి వలసదారులు వేరే వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారు అని. అయితే ఇక్కడ నూతన పరిశోధనల విషయంలో రెండు అంశాలను చెప్పాలి. ఏదైనా ఒక కొత్త సరుకుకు సంబంధించిన పరిశోధనను ఉత్పత్తి రంగంలో ఉపయోగించాలంటే అటువంటి సరుకుకు సంబంధించిన మార్కెట్ విస్తరించే పరిస్థితి ఉండాలి. అందువల్లే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పుడు కొత్త పరిశోధనలను ఉత్పత్తి రంగంలో ప్రవేశపెట్టారు. రెండవది,
కొత్త ఆవిష్కరణలు వాటంతటా అవే నిజ వేతనాలను పెంచడానికి దోహదం చేయలేవు. అప్పటికి లేబర్ మార్కెట్లో కార్మికులు తగినంత సంఖ్యలో లభ్యం కాని పరిస్థితులు ఉన్నప్పుడే కొత్త ఆవిష్కరణలు నిజ వేతనాల పెంపుకు తోడ్పడగలవు. మూడవ ప్రపంచ దేశాల మార్కెట్లను సామ్రాజ్యవాదులు చేజిక్కుంచుకున్న కారణంగా చరిత్రలో దీర్ఘకాలం పాటు పాశ్చాత్య దేశాల ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తుందన్న అంచనాలు కొనసాగాయి. బ్రిటన్లో మొదలైన పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగానికి నాంది పలికింది. అక్కడ యంత్రాల ద్వారా తయారైన సరుకులకు మార్కెట్ను కల్పించడం మూడవ ప్రపంచ దేశాల చేతి వృత్తుల మార్కెట్ను దెబ్బతీయడం ద్వారా మాత్రమే సాధ్యపడింది. పశ్చిమ దేశాల్లో వచ్చిన కొత్త ఆవిష్కరణలకు రెండో పార్శ్వంలో మూడవ ప్రపంచ దేశాల స్థానిక మార్కెట్ల వినాశనం కనిపిస్తుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున అక్కడ రిజర్వ్ శ్రామికులు తయారయ్యారు. సాంకేతిక పురోగతి కారణంగా నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టిన దేశాల్లో సైతం రిజర్వ్ శ్రామికులు తయారయ్యారు. అయితే పశ్చిమ యూరప్ నుండి పెద్ద సంఖ్యలో శ్రామికులు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర సమశీతోష్ణ మండలాల దేశాలకు వలసలు వెళ్లారు. ఇలా వలసలు పోయిన వారు ఆ కొత్త ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక తెగల ప్రజలను పెద్ద ఎత్తున ఊచకోత కోశారు. వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. వారి భూములను ఆక్రమించుకొని అక్కడ సాగు చేయడం ప్రారంభించారు. ఈ భారీ వలసల కారణంగా ఏ దేశాల్లోనైతే కొత్త ఆవిష్కరణలు ఉత్పత్తిలో ప్రవేశపెట్టారో అక్కడ లేబర్ మార్కెట్లో కొంతవరకు కొరత కనిపించింది. అందువలన ఒక మేరకు నిజ వేతనాల్లో పెరుగుదల వచ్చింది. కొత్త ఆవిష్కరణలు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఉత్పాదకత పెరగడానికి, అదే సమయంలో నిజ వేతనాలు పెరగడానికి దారితీశాయి. కానీ మూడవ ప్రపంచ దేశాల్లో పెరిగిన రిజర్వ్ శ్రామికులు యూరప్ కార్మికుల మాదిరిగా ఆ సమశీతోష్ణ మండల దేశాలకు వలసలు పోవడం సాధ్యపడలేదు. వాళ్ళు ప్రధానంగా ఉన్న ఉష్ణమండల ప్రదేశాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అక్కడ వేతనాల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. పైగా వలసలపై చాలా ఆంక్షలు కూడా ఉంటాయి. నేటికి అదే పరిస్థితి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్ దేశాల నుండి ఆ దేశాలకు పెట్టుబడిదారులు గనుక తరలి వెళ్ళి అక్కడి తక్కువ వేతనాల స్థాయిని ఉపయోగించుకొని తమ వద్దనున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ప్రపంచ మార్కెట్కు సరుకులను అందించి ఉంటే అప్పుడు పశ్చిమ దేశాలకు మూడో ప్రపంచ దేశాలకు మధ్య వేతనాల్లోని వ్యత్యాసాలు అంతరించి ఉండేవి. కానీ సమశీతోష్ణ మండల దేశాల నుండి పెట్టుబడి ఉష్ణమండల దేశాలకు ఆ విధంగా తరలి రాలేదు. కేవలం పరిశ్రమలకు కావలసిన ముడిసరుకుల ఉత్పత్తి రంగాలకు మాత్రమే వచ్చింది. ఇక ఉష్ణమండల దేశాల్లో సరుకుల ఉత్పత్తి రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానిక పెట్టుబడిదారులు సరుకులను ఉత్పత్తి చేసిన సమశీతోష్ణ మండల దేశాల్లో అమల్లో ఉన్న అధిక దిగుమతి సుంకాల వలన ఆ సరుకులను ఎగుమతి చేయడం సాధ్యం కాలేదు. అందుచేత పాశ్చాత్య దేశాలలో నూతన ఆవిష్కరణలు కేవలం సంపన్న పెట్టుబడిదారి దేశాలను మాత్రమే సంపన్నవంతం చేశాయి. అవి కూడా తక్కిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విడదీసి వేరుగా ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యం చేసుకున్నాయి. ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేరువేరుగా ముక్కలు చేసి ఉంచిన పరిస్థితుల్లోనే పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యాప్తి జరిగింది. సమశీతోష్ణ మండల దేశాలకు యూరప్ నుంచి వలసలు పోయిన శ్రామిక వర్గంతో పాటు యూరప్ నుండి పెట్టుబడి కూడా ఆ దేశాలకు వెళ్ళింది. అయితే ఆ పెట్టుబడి అంతా ఉష్ణమండల ప్రదేశాల్లోని వలస దేశాల నుండి కొల్లగొట్టినదే. ఆ వలస దేశాలు ఎగుమతి చేసిన ముడిసరుకుల ద్వారా పోగుబడిన విదేశీ మారక ద్రవ్యాన్ని వాటికి చెల్లించకుండా స్వాధీనం చేసుకుని ఆ మిగులునే ఈ సమశీతోష్ణ మండల దేశాలకు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వగైరా పెట్టుబడిగా తరలించారు. 19వ శతాబ్దంలో సుదీర్ఘకాలం పాటు ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ బ్రిటన్ నుండి ముందు యూరప్ ఖండంలోని తక్కిన దేశాలకు, అక్కడి నుండి సమశీతోష్ణ మండల దేశాలైన
కెనడా, అమెరికా వగైరా దేశాలకు కొనసాగింది. ఈ కాలం అంతా బ్రిటన్ తన మార్కెట్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిచి ఉంచింది. ఆయా ప్రదేశాల నుండి సరుకులు బ్రిటన్లోకి యథేచ్ఛగా రావడానికి, ఆ ప్రదేశాలకు బ్రిటన్ నుండి పెట్టుబడులు యథేచ్ఛగా పోవడానికి ఇది తోడ్పడింది. ఆ క్రమంలో బ్రిటన్ నుండి జరిగిన సరుకుల ఎగుమతుల కన్నా దిగుమతులు అధికంగా ఉండి వాణిజ్యంలో లోటు భారీగా ఉండేది. అదేవిధంగా బ్రిటన్లోకి వచ్చిన పెట్టుబడుల కన్నా బ్రిటన్ నుండి తరలి వెళ్ళిన పెట్టుబడే అధికంగా ఉండి పెట్టుబడి ఖాతాలోనూ భారీగా లోటు ఉండేది. 1910 నాటికి ఈ లోటు మొత్తం 1.2 కోట్ల పౌండ్ల వరకు చేరింది. అందులో దాదాపు సగం లోటును పూడ్చడానికి బ్రిటన్ భారతదేశానికి చెల్లించవలసిన సొమ్మును చెల్లించకుండా ఎగ్గొట్టింది. అంతేకాక ఇండియాలో బ్రిటన్ నుండి వచ్చిపడ్డ పారిశ్రామిక ఉత్పత్తుల కారణంగా ఇక్కడ చేతి వృత్తులు నాశనమయ్యాయి. బ్రిటన్కు ఇండియా ఎగుమతి చేసిన ముడిసరుకుల విలువ కన్నా ఇక్కడ చేతి వృత్తులు నాశనం అయినందువల్లనే ఇండియా నష్టపోయింది. అలా నష్టపోయింది చాలా ఎక్కువే. తక్కిన యూరప్ దేశాలతోనూ అమెరికాతోనూ ఆనాడు బ్రిటన్కు ఉండిన వాణిజ్య పెట్టుబడి ఖాతాల లోట్లు 9,50,00,000 పౌండ్లు. అందులో దాదాపు 3/2 మేరకు లోటును భర్తీ చేయడానికి బ్రిటన్ ఇండియాను బలిపశువును చేసింది. ఆ విధంగా పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి యావత్తు ప్రపంచాన్ని ముక్కముక్కలుగా చేయడం ద్వారా జరిగింది. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలు ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలు సైతం ఈ ముక్కచెక్కలైన చట్టం పరిధిలోనే జరిగాయి. అందుచేత పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు సుసంపన్నంగా మారడానికి, మూడవ ప్రపంచ దేశాలు అభివృద్ధికి నోచుకోకుండా కొనారిల్లిపోవడానికి కారణం అక్కడ ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలు కావు. ఇలా ప్రపంచాన్ని ముక్కచెక్కలు చేసి కొల్లగొట్టడమే కారణం. జోసెఫ్స్ కంప్యూటర్ వంటి సిద్ధాంతవేత్తలు సైతం నూతన ఆవిష్కరణల ప్రవేశం వలన కార్మిక వర్గం 50 మంది ప్రయోజనం పొందుతారనే చెప్పారు తప్ప కొన్ని ప్రాంతాల కార్మికులు మాత్రమే ప్రయోజనం పొంది తక్కిన ప్రాంతాల కార్మికులకది ఆ ప్రయోజనాలు దక్కవని ఎక్కడా చెప్పలేదు. అందుచేత ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడిపోవడానికి, కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందడానికి మూల కారణం నూతన ఆవిష్కరణలు కావు. పనిగట్టుకుని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచి వాటిని కొల్లగొట్టడమే అసలు కారణం. ఇప్పుడు వలస పాలనకు కాలం చెల్లింది. అంతేకాక సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి పెట్టుబడులను మూడవ ప్రపంచ దేశాల మార్కెట్లలోకి తరలించడానికి సుముఖంగానే ఉన్నాయి. ఇక్కడ ముడిసరుకులు చౌకగా లభించడంతో పాటు కార్మికులు కూడా చౌకగా దొరుకుతారు. అది ఈ సుముఖతకు కారణం. మరి ఇటువంటప్పుడు మూడవ ప్రపంచ దేశాలు పేదరికం తొలగిపోయి ఉండాలి కదా, ఎందుకు ఈ విధంగా జరగడం లేదు? జోసెఫ్స్ కంప్యూటర్ వంటి వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు తప్పు అని నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టినంత మాత్రాన కార్మికుల నిజ వేతనాలు పెరగవు అని స్పష్టంగానే కనిపిస్తోంది. మూడవ ప్రపంచ దేశాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రవేశపెట్టినందువల్ల అది పాశ్చాత్య దేశాల పెట్టుబడి కానియండి లేదా దేశీయ పెట్టుబడి కానియండి, రిజర్వ్ శ్రామిక సైన్యం సైజు కానీ పేదరికం కానీ తగ్గవు. నిజానికి ఇప్పుడు పట్టే నూతన సాంకేతిక ఆవిష్కరణలు కార్మికుల ఉద్యోగుల సంఖ్యను తగ్గించేవిగానే ఉన్నాయి. ఇక్కడ రిజర్వ్ కార్మిక సైన్యం వలసలు పోవడానికి ఏ సమశీతోష్ణ మండల ప్రదేశాలు ఇప్పుడు లేవు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారేట్టుగానే ఉన్నాయి. ఇందుకు మొదటి కారణం ట్రంప్ విధించిన సుంకాలు పెంపు. దీనివలన అమెరికా నుండి నిరుద్యోగం మూడవ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. రెండో కారణం కృత్రిమ మేధ లేదా ఏఐ. దీనిని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశపెట్టడం వలన పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఈరోజు మనం పాశ్చాత్య నాగరికత అభివృద్ధి చెందింది అనుకోవడంలో, ఆ అభివృద్ధిని సాధించడంలో వారు పాటించిన విడగొట్టి ముక్కలు చేసే పద్ధతులు ఎంతటి కుతంత్రమో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.